వెల్కమ్ టు శశి టీవీ. నేను రఫీ. మనకు సెప్టెంబర్ 9వ తారీఖు ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉండటం జరిగింది. దానికి సంబంధించి డిస్కస్ చేద్దాం. అసలు ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఎలా జరుగుతాయి, ఆ విధానం ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటి, ఎవరిని ఎన్నుకుంటారు, పాత ఉన్న ఎవరైతే ఇతను మనకు ఉపరాష్ట్రపతిగా పనిచేసి వెళ్ళిపోయారో అతను పోవడానికి గల కారణాలు ఏంటనే విషయాలు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రామకృష్ణ సార్ అయితే ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు మనకు ఉపరాష్ట్రపతి ఎన్నికలు సెప్టెంబర్ 9వ తారీఖు ఉన్నాయి. దీనికి సంబంధించిన వివరాలు చెప్పే ప్రయత్నం అయితే చేయండి సార్. ఖచ్చితంగా చెప్తారు రఫీ. సార్, విషయం ఏంటి అంటే ఉపరాష్ట్రపతి పదవి అనేది దేశంలో రెండవ అత్యున్నతమైన పదవి. ఈయన దేశానికి ద్వితీయ పౌరుడు. ఆయన పదవి రీత్యా రాజ్యసభలో అధ్యక్షుడిగా కూడా ఉంటాడు. ఒకవేళ రాష్ట్రపతి కనుక పదవి ఖాళీ అయితే, అంటే రాష్ట్రపతి రాజీనామా చేసినా, మరణించినా, కొన్ని ఆరోగ్య కారణాల ఆయన పదవి నిర్వహించలేకపోయినా ఈ ఉపరాష్ట్రపతి అని ఆయన తాత్కాలిక రాష్ట్రపతిగా ఉంటాడు. ఈయన 5 సంవత్సరాలు ఉండాలి. అంటే 2027 వరకు ఈయన పదవి ఉంది కొన్ని కారణాల వల్ల. కానీ ఆయన ఏం చెప్తున్నాడు రిజైన్ లెటర్ లో, ఆరోగ్య కారణాలు అంటే. నేనైతే ఆరోగ్య కారణాలు అనుకోవట్లేదు. నిజం అంటే చెప్తున్నా, రాజకీయ ఒత్తిళ్ల వల్ల. మీకు తెలుసు నరేంద్ర మోడీ డెసిషన్ తీసుకుంటే ఎట్లుంటుందో. నిజమంటే ఈయన ఉపరాష్ట్రపతి అయ్యేంత వరకు రైతు లీడరు అని చెప్పుకున్నారు. ఒక జాట్ కి ఒక లీడర్ కూడా అయ్యాను. యాక్చువల్ గా ఉపరాష్ట్రపతి పదవి అనేది ఉందాతనంగా కూడుకున్నది. ఒక వ్యక్తిని ఒక ఉన్నతమైన పొజిషన్ లో పెట్టినప్పుడు ఆయన పదవికి తగ్గట్టుగానే ఉండాలి. ఈయన అట్లా వ్యవహరించలేదు. ఈయన బీజేపీ విషయంలో, ఈ నరేంద్ర మోడీ అమిత్ షా విషయంలో వాళ్ళు చెప్పినట్లు వినలేదు. ఈ కాంగ్రెస్ వాళ్ళతో కూడా ఇండైరెక్ట్ గా టచ్ లో ఉన్నాడు అని బీజేపీ హైకమాండ్ భావించిందని నేనైతే అనుకుంటా. ఓకే సార్, ఇప్పుడు మనకి నెక్స్ట్ ఎలక్షన్స్ సెప్టెంబర్ 9వ తారీఖు ఉంటది. మనకి ఎవరెవరు నెక్స్ట్ ఎలక్షన్స్ లో నిలబడొచ్చు, దానికి అర్హతలు, అలాగే ఎవరు నిలబడాలని ఎన్డీఏ కూటమి తర్వాత ఇండియా కూటమి ఎవరు నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పుడు ఎన్డీఏ కూటమి అయితే తమిళనాడు కోయంబత్తూరు ప్రాంతానికి సంబంధించిన సిపి రాధాకృష్ణన్ ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నాడు. ఆయన తీసుకుని వచ్చారు. మన ఇండియా కూటమి అయితే మన తెలంగాణ రాష్ట్రానికి రంగారెడ్డి డిస్టిక్ సంబంధించిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డిని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు నేనేమంటున్నా, ఒక తెలుగు వ్యక్తిగా సుదర్శన్ రెడ్డి గెలుస్తా, కానీ గెలవాలనే కోరుకుంటున్నాను. కానీ ఆయనకు సంబంధించిన మెజారిటీ కొద్దిగా తక్కువ ఉంది. ఎందుకంటే ఈ ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే వ్యక్తులందరిని ఏమంటాం, ఎలక్ట్రల్ కాలేజ్ అంట. అందరికి తెలుసో తెలీదు, విషయాలు తెలుసుకోవాలి. అంటే మన దేశానికి ద్వితీయ పౌరుని ఎలా ఎన్నుకుంటారు, ఎవరు ఎన్నుకుంటారు, ఎలక్ట్రల్ కాలేజ్ అని అంటారు. ఎలక్ట్రల్ కాలేజ్ అంటే ఎవరు? లోకసభలో మొత్తం సభ్యులు, రాజ్యసభ మొత్తం సభ్యులు. అంటే 543 లోక్సభ సభ్యులు, 245 రాజ్యసభ సభ్యులు కలిసి ఈ ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమికి ఎక్కువ మెజారిటీ ఉంది అని నా అభిప్రాయం. ఎవరు గెలిచే అవకాశం ఉంది అంటారు మీరు? నాకు తెలిసి రాధాకృష్ణనే గెలుస్తాడు. ఎందుకంటే మెజారిటీ ఉంది. ఇక్కడ గెలుస్తాడని పర్ఫెక్ట్ చెప్పుకోలేము. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీక్రెట్ ఓటింగ్ రహస్య బ్యాలెట్ పద్ధతి. కానీ ఇక్కడ వేరే ఎలక్షన్లు అయితే రాజకీయ పార్టీలు తమ సభ్యులకి విప్పులు జారీ చేస్తారు. ఇక్కడ విప్పు లేదు. అంటే లోక్సభ సభ్యుడు కానీ రాజ్యసభ సభ్యుడు కానీ తన మనస్సాక్షితో ఎవరికైనా ఓటేసుకోవచ్చు. ఈ వ్యక్తి ఫలానా వ్యక్తికి ఓటేసాడా అని కూడా తెలియదు. కాబట్టి విప్పు లేదు. కాబట్టి మన తెలుగు వాళ్ళందరూ ఏకమై, ఈ సౌత్ ఇండియా మొత్తం ఏకమై మన సుదర్శన్ రెడ్డిని గెలిపిస్తే బాగుంటుందేమో నా అభిప్రాయం. కానీ టెక్నికల్ గా ఆయనకి మెజారిటీ లేదు, రాధాకృష్ణన్కే మెజారిటీ ఉంది. ఇది ఎవరు సార్, ఈ ఎలక్షన్స్ ఎవరు కండక్ట్ చేస్తారు? ఐ మీన్ ఎలక్షన్ కమిషన్ లేదంటే సపరేట్ ఏదన్నా వింగ్ ఉంటుందా, దానికి సంబంధించిన ఏదన్నా వ్యవస్థ ఉందా? ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించేది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించేది కేంద్ర ఎన్నికల సంఘం అయినప్పటికీ ఒకసారి లోక్సభ సెక్రటరీ జనరల్, మరోసారి రాజ్యసభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా ఉంటారు. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోదీ అనే ఆయన వ్యక్తి ఈ ఎన్నికలన్నీ నిర్వహించేది ఆయన. కానీ కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలోనే జరుగుతుంది. ఆయన ఐఏఎస్ ఆఫీసరా లేదంటే లోక్సభ సెక్రటరీ జనరల్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, లోక్సభ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సెక్రటరీ జనరల్ గా నియమిస్తారు. నీతిమంతులైన వ్యక్తులు అంత దూరం వెళ్ళగలుగుతారు.
నీతిగా ఎవరైతే కష్టపడి తన పని పట్ల అంకిత భావంతో పని చేస్తే ఉన్నతమైన స్థితికి వెళ్తారు. ఓకే, ఉపరాష్ట్రపతిని తొలగించడానికి ఎలాంటి రూల్స్ ఉంటాయి? వాళ్ళంతటా వాళ్ళు తప్పుకున్నాం అనే మాటలు ఎక్కువ వస్తాయి. ఉపరాష్ట్రపతిని కనుక తొలగించాల్సిన పరిస్థితి వాళ్ళంతటా మేమే వెళ్ళిపోతున్నాం అని చెప్పి రిజైన్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఏంటంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ లో వేరే వాళ్ళు కూడా తొలగించవచ్చు కదా. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఏదైనా తప్పు చేస్తే తొలగించవచ్చు. అది ఎవరు తొలగిస్తారు అంటే ఐ మీన్ ప్రధానమంత్రినా, లేదంటే రాష్ట్రపతి తొలగిస్తారా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తొలగిస్తారా? అది ఎవరు తొలగించే అవకాశం ఉందంట? వెరీ గుడ్, నైస్ క్వశ్చన్ రఫీ. ఇప్పుడు ఉపరాష్ట్రపతి 5 సంవత్సరాలకి మనం ఎన్నుకుంటాం. ఈ 5 సంవత్సరాలలో రాజ్యాంగ ఉల్లంఘన అనే ఒక కారణం. రెండవది ఇన్క్యాపబిలిటీ అంటారంటే అసమర్థత. నీకు ఒక పదవి ఇచ్చినాడు, ఆ పదవిని బాగా నిర్వహించాలి, అసమర్థత. మూడోది బంధు ప్రతి. వీటన్నిటికీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రాజ్యాంగ ఉల్లంఘన అనే కారణాలతో పార్లమెంటు తొలగిస్తుంది. పార్లమెంటు రాష్ట్రపతిని తొలగిస్తుంది. కానీ రాష్ట్రపతిని తొలగించే బిల్లును మాత్రం మొట్టమొదటిసారిగా రాజ్యసభ నిర్ణయం తీసుకుంటారు. లోక్సభలో పెట్టరు, లోక్సభ ప్రవేశపెడతారు. కానీ ఫస్ట్ ప్రవేశపెట్టేది మాత్రం ఆ డెసిషన్. ఎందుకంటే ఉపరాష్ట్రపతి రాజ్యసభ వ్యవహారాల్లో ఒక భాగం. రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు. ఈ ఉపరాష్ట్రపతి మీద ఏదైనా అవిశ్వాసం, నమ్మకం, అపనమ్మకం వచ్చేది రాజ్యసభ సభ్యులతోనే, కానీ లోక్సభ సభ్యులతో కాదు. కానీ ఉపరాష్ట్రపతిని తొలగించాలి అనే విషయం స్టార్ట్ అయ్యేది మాత్రం రాజ్యసభలో. ఇంతవరకు ఒక్క ఉపరాష్ట్రపతిని కూడా తొలగించలేదు. ఫస్ట్ ఇతనేనా? ఈయనే రాజీనామా చేసి బ్రహ్మాండంగా ఉన్నాడు. చూడండి ఒకసారి ఫోటో చూడండి. ఆయనకు ఆరోగ్యం ఏమైంది? బ్రహ్మాండంగా ఉన్నాడు ఆయన. సార్ మంచిగానే ఉన్నారు. ఆయనకి ఏం ఆరోగ్యం లేదు. అలా ఆయన ఈయన తొలగించారు. అలా ఆయన. ఓకే, ఇప్పుడు ఇవి నామమాత్ర పదవులు అంటారు కదా సార్, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి. వాళ్ళ డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు ఉపరాష్ట్రపతి చూస్తున్నాం కాబట్టి మనం, వాళ్ళ డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయి? చూడండి, టెక్నికల్ గా చెప్తున్నాం. రాజ్యాంగం ప్రకారంగా దేశంలో హైయెస్ట్ పొజిషన్ ఎవరిది అంటే రాష్ట్రపతి. రెండవ హైయెస్ట్ పొజిషన్ ఎవరిది అంటే ఉపరాష్ట్రపతి. ప్రధానమంత్రి కంటే కూడా టెక్నికల్ గా వీళ్ళేంట్స్ ఇక్కడ వచ్చింది ఇదే. ఇప్పుడు ఈయన జగదీప్ ధన్కర్ అనేది ఏంటి అంటే, నేను సెకండ్ పోర్ట్ఫోలియో ఇన్ ఇండియా, నాకు జెడ్ కేటగిరీ కావాలి, ఆ కమాండ్స్ కావాలి, ఎక్కడ పోయినా ప్రోటోకాల్ నాకే కావాలి అని యాక్చువల్ గా చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. ప్రధానమంత్రి దేశాన్ని నడిపిస్తాడు. దేశాన్ని నడిపించేది ప్రధానమంత్రి. వీళ్ళు టెక్నికల్ గా హైయెస్ట్ పొజిషన్ కాదనట్లేదు, మొత్తం అంతా ఆయనే. ఇప్పుడు రాష్ట్రపతికి సహాయం చేయడానికి ప్రధానితో కూడిన మంత్రి మండలి ఉంటుంది. ఈ మంత్రుల సలహాను రాష్ట్రపతి తప్పక పాటించాలి. ఎందుకు? ప్రజల నుండి ఎన్నుకోబడిన వాడు. ఈయన రబ్బర్ స్టాంప్ అని కూడా అన్నారు. ఇప్పుడు ఈ పోస్ట్ ఖాళీ అయింది, ఒక టీచర్ పోస్ట్ ఖాళీ అయితే నేను అప్లై చేస్తా, ఒక ఎస్ఐ పోస్ట్ ఖాళీ అయితే నేను పోటీ చేస్తా అంటే అప్లై చేస్తా, దానికి ఎగ్జామ్స్ రాసి నేను క్వాలిఫై అవుతా. ఇప్పుడు నేను ఉపరాష్ట్రపతి పోస్ట్ ఖాళీగా ఉంది ఇండియాలో, నేను పోటీ చేస్తా అనే వాళ్ళకి చేయొచ్చా? రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, వాటికి క్వాలిఫికేషన్స్ ఏంటి? ఇప్పుడు రాజ్యాంగంలో ఆర్టికల్ 63 ఆర్టికల్ అని చెప్తే కానీ తెలుసుకోండి, రాజ్యాంగం అనేది సంవిధానం అనేదాన్ని అందరూ తెలుసుకోవాలి. చదువుకునే వాళ్ళు ఒక్కటే కాదు, సాధారణ పౌరులు కూడా రాజ్యాంగం తెలవాలి. అందుకే ఇక్కడ ఒక ఆర్టికల్ అంటున్నా. ఆర్టికల్ 63 ఏం చెప్తుంది? భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటాడు. 66 ఏం చెప్తుంది అంటే, ఇలాంటి వ్యక్తులు అర్హులు, అర్హతలు చెప్తాయి. ఎవడు అంటే భారత పౌరుడే ఉండాలి, 35 సంవత్సరాల వయసు నిండి ఉండాలి, ఒక 15,000 రూపీస్ డిపాజిట్ చేయాలి, 15,000 రూపాయలు. కానీ సాధారణ వ్యక్తులు చేస్తామా అంటే లేదు, చేయడానికి వీలు లేదు. నీకు కానీ నీకు లోక్సభ సభ్యులు కానీ రాజ్యసభ సభ్యులు 20 మంది అంటే ఒక 40 మంది నీకు సంతకం చేయాలి నీ నామినేషన్ పత్రం మీద. ఎంపీలు లోక్సభ సభ్యులు కానీ ఒక 20, రాజ్యసభ సభ్యులు ఒక 20, మొత్తం 40. లేదా అందరూ లోక్సభ సభ్యులైనా నో ప్రాబ్లం. నీ నామినేషన్ పత్రం మీద సంతకాలు చేయాలి ఒక 20 మంది. ఒక 20 మంది సమర్థించాలి. ఫర్ ఎగ్జాంపుల్ సుదర్శన్ రెడ్డి గారు మొన్న వేసింది కదా నామినేషన్, 160 మంది సమర్థించారు. ఇండియా కూటమిలో ఉన్న ఎంపీలు 160 మంది సంతకాలు చేశారు. ఇలాంటి వ్యక్తి కాదు సార్. వీళ్ళ క్వాలిఫికేషన్ చెప్పే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనకి ఎవరైతే తమిళనాడు నుంచి ఒక వ్యక్తి ఉన్నారు, రాధాకృష్ణ గారు, మన తెలంగాణ నుంచి రంగారెడ్డి జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేపథ్యం? బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారిని తీసుకున్నాం. ఆయన తెలుగు వ్యక్తి, ఉస్మానియా కాలేజీలో లా చదువుకున్న వ్యక్తి, మన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. ఆయన నక్సలైట్ల మీద ఒక తీర్పు ఇచ్చాడు,
అని ఈయన అమిత్ షా ఇది చేస్తున్నాడు. ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తి, నాకు తెలిసి ఆయన బాగా పరిపాలిస్తాడు, బాగా చేస్తాడని నా అభిప్రాయం. ఓకే. అదొక దిక్కు. రెండోది ఏంటి, రాధాకృష్ణ. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ప్రతి ఏ నిర్ణయం తీసుకున్నా బీజేపీ వాళ్ళకి ఎన్నికల ముడిపెడతారు. బీజేపీ వాళ్ళు ఎక్కడ వీక్ గా ఉన్నారు, సౌత్ లో వీక్ గా ఉన్నారు. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఐ థింక్ కర్ణాటకలో మన కాంగ్రెస్ ఇప్పుడు ఎక్కడ లేదు ఇది, ఇప్పుడు ఎక్కడ ఉంది ఏం లేదు, తమిళనాడులో లేదు, లేదు, కర్ణాటకలో మొదలదాకుంది పోయింది, ఏపీలో అసలే రాదు, ఇప్పుడు తెలంగాణ మీద పెట్టారు. ఇంకోటి ఏంటి, తమిళనాడులో ఏమైనా చేద్దాం, ఎన్నికలు ఉన్నాయి తొందరగా, కేరళలో అసలు ఇప్పుడు యాక్చువల్ గా లక్ష్మణ్ అనుకున్నారు హ్యాపీ, ఇప్పుడు ఆయన తెలుగు వ్యక్తి లక్ష్మణ్ ఆయనకి పోటీ చేసింటే, ఇప్పుడు ఈ రాధాకృష్ణన్ ఆల్రెడీ గవర్నర్ గా పనిచేశారు, ఈయనకి లేదు, ఈయన ఎంపీగా మాత్రమే పనిచేశారు. రాజకీయ నేపథ్యం ఉండొచ్చా సార్ వీటికి? రాజకీయ నేపథ్యం యాక్చువల్ గా రాజ్యాంగం ప్రకారం ఏమంటారు, రాజకీయంతో సంబంధం లేని వాళ్ళని పెట్టాలా అంటారు. రాజకీయంతో సంబంధం లేని వాళ్ళు ఓట్లు వేయరు కదా, కాబట్టి రాజకీయ సంబంధం అంటే అప్పుడే కూడా రిటైర్డ్ అయ్యేటోళ్ళు. అబ్దుల్ కలాం గారు అయ్యారు కదా రాష్ట్రపతిగా, అయ్యారు అంటే అది రాజకీయ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరూ ఏమన్నారు, కృష్ణకాంత్ అని ఒక ఆయన ఉన్నాడు. కృష్ణకాంత్ ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు కృష్ణకాంత్ కన్నా ముందు చూడండి ఒక ముగ్గురు ఉపరాష్ట్రపతులు ఉంటే రాష్ట్రపతులు అయిపోయాయి. కృష్ణకాంత్ కూడా ఏమన్నా అంటే రాష్ట్రపతి అవుతా అనుకున్నాడు. కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే ఈయన తీసుకొచ్చాడు, రాజకీయాలకి విలువ ఇవ్వాలి అట్లా ఇట్లా ఆయన తీసుకురావడం. యాక్చువల్గా ఇప్పుడు కృష్ణకాంత్ కావాలి, అబ్దుల్ కలాం కాదు, ఉన్నట్టుండి తీసుకొచ్చాడు. అది ఆయన ఒక మిసైల్ మ్యాన్ అని అంటారు, బాగుంటది ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. ఓకే, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా ప్రేక్షకులకి. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మన పొలిటికల్ అనలిస్ట్ రామకృష్ణ సార్తో మనం ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.